హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మన రుషికొండలో ఉన్న రుషికొండ బీచ్ అయితే మీకు చూపించేస్తాను భయ్య. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు టికెట్ ఛార్జెస్ ఎలాగుంటాయి, నెక్స్ట్ జనాలు ఎలాగుంటారు, వెళ్తున్న వే అంతా ఎలాగుంటుంది, అక్కడే ఉంటాయని కూడా మీకు అయితే డీటెయిల్గా చెప్పేస్తానండి. నేనైతే భీమిలి నుంచి అయితే వచ్చాను, 12 కిలోమీటర్లు ఉంటుంది. అదే మనకు వైజాగ్ నుంచి వచ్చిన దగ్గర 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది భయ్య. కరెక్ట్ మిడ్ పాయింట్ కింద అయితే ఉంటుంది ఈ రుషికొండ అంతా కూడా. చాలా ఎక్కువ మంది అయితే వస్తారు భయ్య. ఈ రుషికొండకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో మన వైజాగ్లో రుషికొండ బీచ్ అయితే ఒకటి. అలాంటి రుషికొండ బీచ్ వైజాగ్ వచ్చిన ఎవరైనా చూడకుండా వదిలేస్తారా చెప్పండి? ఎందుకంటే ఇంకొకటి కూడా స్పెషల్ ఉంది భయ్య రుషికొండకి అయితే. మోస్ట్ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి. బోటింగ్, సర్ఫింగ్, నెక్స్ట్ స్పీడ్ బోటింగ్, రకరకాల భయ్య ఉంటాయి. మీకు కూడా ఇల్లు అయితే అసలు ఏముంటాయి కూడా చెప్పేస్తాను. చూసాను కదా, ఈ లెఫ్ట్లోకి వెళ్ళిపోతే రుషికొండ అయితే వచ్చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటాయి భయ్య. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా సరే, ఇక్కడ నుంచి అయితే ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి. సరే చూద్దాం లోపలికి వెళ్ళాక అసలు ఎంతమంది వచ్చారో ఏందో మొత్తం అంతా అయితే కవర్ చేసేద్దాం. ఈ స్టార్టింగ్ సెక్యూరిటీ లైవ్ ఉన్నారు కదా, అక్కడైతే ఆపరు. మనకి ముందుకు వచ్చేసి 4 వీలర్ 2 వీలర్ పార్కింగ్లు కూడా లోపలికే ఉంటాయి భయ్య. ఇది కూడా టికెట్ ఛార్జ్ అయితే చేస్తారు. ఎంతో కూడా మొత్తం అయితే డీటెయిల్ మీద అయితే షేర్ చేసేసుకుంటాను. ఎక్కడైతే స్కిప్ చేయకండి భయ్య, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే. ఎందుకు ఇంత స్పెషల్ అంటున్నాడు వీడని చెప్పి కూడా అందుకోసమే మీరు చూడండి భయ్య. అసలు రెస్టారెంట్లు కానీ, రిసార్ట్లు కానీ, రకరకాలు ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసేసుకుంటూ చూపించేస్తాను మొత్తం అంతా కూడా. ఏంటి ఎంటర్ అవ్వగానే అయితే మామూలుగా అయితే రష్ లేదు. అసలు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఇటో చూసాను కదా. బస్ పార్కింగ్ అయితే 100 రూపాయలు అంటే, కార్ పార్కింగ్ 50 రూపీస్, బండికి ఆటోకి అయితే బోనస్ 20 రూపాయలే. సరే అని చెప్పైతే నేను లోపలికి వెళ్ళిపోయి అయితే టికెట్ తీసేసుకుంటున్నాను. చాలా రష్ ఉంది భయ్యో ఈరోజు. మరి ఏందో లోపలికి వెళ్ళాక జనాలు ఎలా ఉంటారు ఎటు కానీ. 2 వీలర్ 4 వీలర్కి అయితే కిటకిటకిటలు ఆడిపోతుంది మొత్తం అంతా. లోపలికి వెళ్ళడానికే చాలా టైం పట్టేసేలా ఉంది. చూసాను కదా మొత్తం 4 వీలర్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ కూడా చాలా రష్ అవుతుంది భయ్య. లోపలికి వెళ్ళాక జన సముద్రం అవుతుందో మరి ఏటో చూడాలి అసలు ఇంతకీ. సరే తర్వాత చూద్దాం అని చెప్పి అయితే నేనైతే బండి పార్క్ చేసుకుంటున్నాను. మీకు చూపించాను కదా 2 వీలర్ పార్కింగ్ అయితే. అక్కడ పార్క్ చేసేసుకున్నాక ఇక్కడ ఒక వేలాగా ఉంది భయ్య లోపలికి. మనకి పార్కింగ్ దగ్గరే ఒక సందులో ఉంటుంది. ఆ సందు అంతా ఇదే భయ్య. ఈ ఫాస్ట్ ఫుడ్స్, నెక్స్ట్ హోమ్ డెకర్స్ గవ్వలతో చేస్తారని చెప్పాను కదా, అన్నీ అయితే ఇలాగే లైన్లో ఉంటాయి. మీకు ఏ రకమైన ఫాస్ట్ ఫుడ్ కావాలంటే ఆ రకం అయితే ఉంటాయి భయ్య కంప్లీట్గా. చూసాను కదా 4 వీలర్ పార్కింగ్ అని చెప్పి, అది వచ్చేసి 4 వీలర్ పార్కింగ్, ఇది వచ్చేసి 2 వీలర్ పార్కింగ్ అయితే ఇలా ఉంటుంది. పార్కింగ్ చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో. అసలు లోపలికి వెళ్ళాక కూడా బీచ్ అంతా అంతే నిండుగా ఉంటుందేమో చూద్దాం. వచ్చేసండి. హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మన రుషికొండ బీచ్ అయితే చూపించేస్తాను భయ్య. చాలా ఓవర్గా అయితే ఉంది. 2 వీలర్కి వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 4 వీలర్కి వచ్చేసి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అసలు ఈరోజు ఎలా ఉందో ఏటో కూడా మొత్తం మీకైతే వీడియో చేసి చూపిస్తాను. చాలా దారుణంగా అయితే రష్ అయితే ఉందో భయ్యో, మామూలుగా లేదు. మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ అయితే ఎంట్రీ అయితే ఇలాగ అయిపోతాం. ఈ ఎంట్రీ వచ్చేదారులు చూస్తున్నాను కదా, అక్కడ స్టాల్స్ అయితే చాలా వరకు ఉంటాయి. హోమ్ డెకర్స్ అవి కూడా, హోమ్ డెకర్స్, నెక్స్ట్ రెస్టారెంట్లు, రిసార్ట్లు, అమ్మ బాబోయ్ హోటల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ రకరకాలు ఉంటాయి. లోపలికి ఎంటర్ అయిపోయాకైతే 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నాయి కదా 4 వీలర్, ఇక్కడికి వచ్చి 2 వీలర్ పార్కింగ్. అసలు లోపల బీచ్లో ఎలా ఉన్నారో ఏందో కూడా చూస్తే. స్టార్టింగ్లో అయితే నాకు వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టింది వచ్చి పార్క్ చేయడానికి అయితే బండి అయితేనే. అసలు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో మరి చూపించేద్దాం రండి. జనాలు అయితే మామూలుగా లేరు. చూసారు కదా 2 వీలర్ పార్కింగ్ అంతా ఎంత రష్ ఉందో చూడండి, ఎంత మంది ఉన్నారో జనాలు అయితే. మరి మామూలుగా అయితే లేరు. అసలు లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దామండి. స్టార్టింగ్లోనే ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అవి కూడా ఉంటాయి, మొక్కజొన్నలు ఇలాంటివన్నీ కూడా. చూడండి జన సముద్రం చూడండి, ఇది ఎంతమంది ఉన్నారో. లోపలికి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా ఇలాంటి బెల్ట్ అవి పెట్టి కూడా యాక్టివిటీస్ అయితే చాలా వరకు అయితే పెట్టారు. అలాంటిది జనాలు చూడండి, కొన్ని వేల మంది భయ్య. వేల మంది కూడా అంటే కష్టమేమో, లక్షల మంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారో. చూస్తున్నాం కదా అక్కడ ఆ జెండా దగ్గర, అక్కడైతే హెచ్చరికలు అవి కూడా మీద నుంచి చూసి అయితే మొత్తం అందరికి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు. అసలు లోపలికి వెళ్ళొద్దు, అసలు ఎంత అయితే ఉంటుందని చెప్పేది ప్రతి ఒక్కటి చెప్తారు. చూస్తున్నాగా ఎంతమంది జనాలు తడుస్తున్నారో భయ్య. కనుచూపు మేర వరకు ఉన్నారు భయ్య, కొన్ని వేల మంది జనాలు. మీకు చూడండి జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎన్ని వేల మందిరా బాబు. ఇక్కడ మతాలతో జాతులతో సంబంధం లేదు. ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, రకరకాల అన్ని రకాలు, మొత్తం అన్ని రకాలు అయితే ఉన్నారు. చూడండి మనకి ఇక్కడైతే రుషికొండ కూడా కనిపిస్తుంది.
చూపిస్తాను ఇంకా క్లియర్గా. చూడండి సరౌండింగ్ అయితే ఎంతమంది అయితే ఉన్నారు భయ్య. ఏమని చెప్తాం ఎంత అని చెప్తాం భయ్య. చూసారు కదా సైరన్ అనిపిస్తుంది కదా. సైరన్ ఎందుకు అనుకున్నారు? చూడండి జనాలు లిమిట్ క్రాస్ అయిపోతున్నారని చెప్పి అయితే ఈ సైరన్ అయితే మోగుతుంది. ఇంకా మీరైతే లోపలికి బయటకు అయితే వచ్చేసారు. ఇంక అంతకించి లోపలికి వెళ్ళిపోతే ఇంక అట్నుంచి పోతారా బాబు. ఇష్యూలు అయితే జరుగుతున్నాయి చాలా వరకు అని అయితే ఇలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంటారు హార్న్ ద్వారా అయితే. మనకి ఇక్కడ ఇది ఒకటే కాదండి, దీనికి ఇంకోటి దీనికంటే ఫేమస్ ఈ రుషికొండ అంతా. స్పీడ్ బోటింగ్ నెక్స్ట్ నార్మల్ బోటింగ్ కూడా ఉంటాయి భయ్య. చూడండి మీకు చూపిస్తాను బోటింగ్. అదిగండి ఆ బోటింగ్ ఒకటి అంటే ఇదిగండి ఇంకా స్టార్ట్ అవుతుంది. స్పీడ్ బోటింగ్, నార్మల్ బోటింగ్, స్కూబా డైవింగ్ రకరకాలని ఉంటాయి భయ్య. మనకి సర్ఫింగ్ అని చూద్దాం. మనకి అందరూ గోవా బీచ్కి పోదాం అంటారు కానీ ఒకసారి రుషికొండ బీచ్కి వచ్చాను పండగ పాటు తెలుస్తుంది. గోవా గొప్పదా రుషికొండ గొప్పదా రెండింటిలో ఒకటైతే తేల్చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది జనాలు చూస్తే మీకు తెలిసిపోద్ది. అలాంటి కాన్ఫిడెన్స్ ఏంటి మాట్లాడుతుంటే అసలు వైజాగ్ రుషికొండ అంత తోప అని చెప్పి. ఎంత తోపు ఈ రుషికొండ, అది కూడా పండగలప్పుడు వస్తే అసలు నేను తెలుస్తుంది అనమాట ఎలాగుంటుంది ఏంటని. ఈ జనాలు అమ్మ బాబోయ్ కిటకిటలు ఆడిపోతున్నారు భయ్య. అంతేకాకుండా సేఫ్టీ పరంగా కూడా బాగున్నది అనమాట. మొత్తం అందరూ అయితే రెడీగానే ఉన్నారు. అంటే ఏ ఇన్సిడెంట్స్ జరిగినా సరే వెంటనే వెళ్ళడానికి అయితే బాగుంది. మనకి నార్మల్ ఫోటోషూట్కి వీడియో షూట్లకి అయితే మరి మామూలుగా ఉండదు భయ్య ఈ రుషికొండ అయితే. చూసాను కదా నార్మల్ బోట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, స్పీడ్ బోట్స్ ఉన్నాయి. చూడండి ఆల్రెడీ ఒకరు అయితే వెళ్తున్నారు. ఇదే 200 అలా ఛార్జ్ చేస్తారు. నేనైతే 2-3 సార్లు అయితే వెళ్ళాను, కెమెరా అయితే తీసుకెళ్ళలేదు భయ్య ఎందుకులే అని చెప్పి. చూడండి అక్కడ ఆల్రెడీ చివరికి వెళ్తున్నారు. చూడండి ఎంత లోపలికి వెళ్తున్నారో. చాలా రిస్కీ కానీ చాలా అడ్వెంచర్స్కి అయితే మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ భయ్య రుషికొండ అయితే. అంత బాగుంటుంది. అక్కడికి వెళ్ళి అయితే ఇలా చూడండి టర్న్ చేసుకొని మన వైపు అయితే ఇలా వచ్చేస్తారు. ఇంకా సింగిల్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ డబుల్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ 4 మెంబర్స్ వెళ్ళొచ్చు కూడా. అలాంటి ఫెసిలిటీ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు అయితే అలా అయితే వెళ్ళిపోవచ్చు. చూస్తున్నాను కదా ఇక్కడైతే లైఫ్ జాకెట్స్ ఇచ్చి అయితే బోట్ మీద అయితే ఇలా స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తారు. చూడండి ఆల్రెడీ వచ్చేసారు. అదిగోండి వీరు కూడా అయితే వచ్చేసారు. వెళ్ళడం రావడం ఇంకా మరి మామూలుగా ఉండదు. జనాలు అంతేమంది ఫ్లో కూడా ఉంది భయ్య. చూడండి ఇంకా స్టార్ట్ అవుతున్నారు. లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. చాలా సెక్యూరిటీ పరంగా కూడా బాగా కేర్ తీసుకున్నారు భయ్య మొత్తం. అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళ మీద ఫోటోషూట్లు, నెక్స్ట్ ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ జనాలు. ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేస్ అని అయితే లేదు భయ్య. అంతమంది జనాలు అయితే ఉన్నారు. అది కూడా కెరటాలు చూసారు అస్సలు లేవు. చాలా డీప్గా వెళ్ళిపోతున్నా సరే నార్మల్గా ఉంది మొత్తం అంతా. తక్కువ కెరటాలు వస్తూ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఫుల్గా బీచ్ అంతా ఫుల్ అయిపోయారు. అదిగండి మనకైతే అక్కడైతే సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదే ఏపీ టూరిజం అయితే మొత్తం తీసేసి అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే కట్టుకున్నారు. కొండంతా రుషికొండంతా చెక్కేసే. ఏందిరా బాబు ఈ జనాలు చూడండి. బోట్ వస్తుంది. చెప్పాను కదా 2-3 ఉండడానికి అవుద్ది, 4-5 కూడా వెళ్ళడానికి అవుద్ది. ఇలా అయితే వచ్చి ఇక్కడ వరకు అయితే ఆపేస్తారు. మనకి హైదరాబాద్లో అయితే హుస్సేన్ సాగర్లో ఉంటుంది. మనకి వైజాగ్లో అయితే ఇక్కడే భయ్య రుషికొండలో అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. గోవా వెళ్తే అలాగో కామనే మనకి ఇవన్నీ. కాకపోతే మన వైజాగ్లో కూడా ఇలాంటివన్నీ కూడా పెట్టేసి స్కూబా డైవింగ్, నెక్స్ట్ ఇది సర్ఫింగ్, స్పీడ్ బోటింగ్, నార్మల్ బోటింగ్ అలా రకరకాలు అయితే ఉన్నాయి మనకి రుషికొండలో అయితే. చూడండి ఎలాగైపోతున్నారో. సింగిల్స్ అయితే అలాగ ఉంటుంది. అతను డ్రైవ్ చేస్తే వెనకతలు కూర్చొని వెళ్ళిపోవడం, వెనకతలు రైర్ అయ్యమనుకుంటే. చూసరికి ఎంత చివరికి పోతున్నారో. మీకు జూమ్ అవుట్ చేస్తే చూడండి నేను ఎక్కడున్నానో మీకే తెలుస్తుంది. అది సంగతే. ఇటు పక్క ఈ బోట్ ఒకటి పోతుంది. రకరకాల బోట్లు మంచి ఎంజాయ్ అయితే వస్తుంది భయ్య. నేను కూడా వెళ్ళాను 2-3 సార్లు అయితే. వీడియో అయితే తీయలేదు, సెల్ ఎక్కడైతే ఎగిరిపోద్దని చెప్పి భయం వేసి. మీరు వచ్చినట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసేసాను. మన రుషికొండలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా కదండి. జనాలందరూ ఎంతమంది ఉన్నారో. వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో మన రుషికొండ బీచ్ కూడా ఒకటండి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినట్టయితే ఈ రుషికొండ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఎంటర్టైన్ అయితే ఇస్తుంది మనకి రుషికొండ బీచ్ కూడా. ఇందులో అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు అయితే ఉంటాయి భయ్య మనకి రుషికొండ బీచ్లో అయితే.
వాళ్ళందరినీ తీస్తూ నేను వీడియో ఒకటే అర్థమైంది భయ్య, శివరాత్రి రోజు అయితే మనకి ఏ బీచ్ కూడా ఖాళీ ఉండదు. అలాంటి డ్రోన్ షాట్ కొడతారు చూడండి, అలాంటిది ఇది అకేషన్ అయినట్టు. ఈరోజు సెలవు కదా, ముందే సెలవు రోజు వచ్చినట్టయితే ఇంక అయిపోయారే రుషికొండ అయితే. ఆ జనాలకు ఎంతమంది వచ్చినా మీరు కావాల్సినంత మంది రండి, తడండి, అంతే ప్లేస్ అయితే ఉందన్నట్టు అయితే ఉంటుంది ఈ రుషికొండ విశాలంగా అయితే. అది కూడా చాలా తక్కువ అయితే డెప్త్ ఉంటుంది. అందుకే చాలామంది చూస్తున్నారు కదా ఎంత లోపలికి అయితే వెళ్ళిపోయారు. ఎంత లోపలికి వెళ్ళినా సరే మనకి బయటనే ఉన్నట్టుగా ఉంటుంది, ఒడ్డు మీద ఉన్నట్టే. అంత డీప్ అయితే పామ్ బీచ్లో అయితే ఎక్కువ అయితే అనిపిస్తుంది. ఇలాగే పామ్ బీచ్లో కానీ మునిగినట్టయితే, ఎందుకంటే అంత డీప్గా ఉంటుంది, అంత వాళ్ళు కూడా ట్రై చేయరు కూడా లోపలికి వెళ్ళడానికి కూడా. ఇక్కడ రుషికొండ ఆర్కే బీచ్లో అయితే డీప్ తక్కువ ఉంటుంది కాబట్టి వెళ్ళైతే స్నానాలు అయితే చేస్తారు. ఈ వేల మీద కూడా లెక్క పెట్టడానికి అవ్వదు భయ్య. ఈ వేల మంది, ఇంకా వేల మంది, లక్షల మందే ఉంటారు ఈ జనాలంతా. ఈ జనాలు అయితే మనకైతే అవ్వదని చెప్పి అయితే నేను వీడియో తీసుకుంటూ అయితే బయటికి వెళ్ళిపోతున్నాను భయ్య. అండి మన వైజాగ్ రుషికొండ బీచ్లో ఉన్న ఈ జనాలు మొత్తం యాక్టివిటీస్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయసర్ని బాయ్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే విజయసర్ని ఫాలో అయిపోండి. ఒక సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇప్పుడు జనాలు ఏంటి భయ్య కిటకిటకిటలు ఆడిపోతున్నారు. వేల మంది కాదు, లక్షల మంది ఉంటారేమో. అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా స్నానాలకు అలాగే ఉన్నారు, బయట ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అరే బీచ్ చూసుకొని బండి స్టార్ట్ చేసుకున్నాకైతే మొత్తం ఈ సైడ్లో అయితే మీకు చూపించలేదు కదా ఎన్ని రెస్టారెంట్లు ఉంటాయో. మొత్తం అంతా కూడా మీరు చూడండి, రెస్టారెంట్లు మొత్తం హోమ్ డెకర్స్ కానీ లైన్గా ఉంటాయి భయ్య. కంటిన్యూస్ కూడా మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మొత్తం తినేసాను వెళ్ళి ములగొచ్చు, ములిగేసే కానీ సరే వచ్చైతే మన ఇష్టం వచ్చింది అయితే తినవచ్చు. ఇక్కడ కూడా ఒక పార్క్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళడానికి కూడా ఫ్రీయే. నెక్స్ట్ బాతింగ్ కూడా ఉంటుంది భయ్య, ఫ్రెష్ బాతింగ్ అని చెప్పి 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. స్నానం కూడా చేసుకోవచ్చు బీచ్లో చేసి వచ్చి. చూసాను కదా నాయుడు గారి కుండ బిర్యానీ కూడా ఇక్కడ ఉంటుంది రెస్టారెంట్లు. రకరకాల భయ్య టాటూస్ కానీ చూడండి, టాటూస్. మనం బీచ్కి వస్తే ఓన్లీ చూసేది బీచేనా, రకరకాల భయ్య. మనం తినడానికి ఉంటుంది, నెక్స్ట్ సరదా ఉంటుంది, పొడిపించులు అని టాటూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇష్టం వచ్చిన కేఫ్లు ఉంటాయి, ఇష్టం వచ్చిన ఫుడ్ కూడా మీరు ట్రై చేస్తూ. ఫాస్ట్ ఫుడ్ కాదు, రెస్టారెంట్ ఫుడ్ కాదు, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది భయ్య. మనకి రుషికొండ బీచ్లో అయితే మీరు ఎప్పుడు వచ్చినట్టయితే విజిట్ చేసేయండి, చాలా బాగుంటుంది.